హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడైందిన వార్త, మంత్రివర్గం లిస్టు సిద్ధం చేసిన చంద్రబాబు అండి. లిస్టులో ఉన్న వాళ్ళు పేర్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఏపీలో కూటమి ఘన విజయం సాధించింది. ఈ నెల 9న చంద్రబాబు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చంద్రబాబు తన మంత్రివర్గం కూర్పు పైన కూడా కసరత్తు ప్రారంభించారు. 3 పార్టీలు కలిసి పోటీ చేయడంతో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే ఆసక్తికరంగా అయితే మారుతోంది. సామాజిక ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని చంద్రబాబు తన క్యాబినెట్ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోందండి. లిస్టులో ఎవరున్నదనేది చర్చగా మారింది. ఇప్పుడు ప్రధాన అంశంగా కూటమి ఘన విజయం పట్ల ఏపీలో ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు. కూటమికి పట్టం కట్టారు. 3 పార్టీల నుంచి అభ్యర్థులు అనూహ్యంగా మెజార్టీతో అయితే విజయం సాధించారు. 2019లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇప్పుడు కనీసం జనసేన పార్టీలోనూ సీట్లు సంపాదించలేకపోయింది. ఘోర పరాజయం పాలైంది. వైసీపీ రెబల్స్ టీడీపీలో చేరిక విజయం సాధించారు. మంత్రుల్లో పెద్దిరెడ్డి మినహా అందరూ కూడా పరాజయం పాలయ్యారు. గుడివాడ, గన్నవరంలో కూడా టీడీపీ గెలుపు దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు 9న అదే రోజున పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. చంద్రబాబు క్యాబినెట్ విషయానికి వచ్చినట్లయితే ఈసారి పూర్తిగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. క్యాబినెట్లో 25 మందికి అవకాశం ఉంది. చంద్రబాబు, పవన్ కాకుండా మరో 22 మందికి ఛాన్స్ దక్కనుంది. అందులో జనసేనకు మరో 2, బీజేపీ నుండి 2 క్యాబినెట్లో అవకాశం దక్కనుంది. బీజేపీ నుంచి సుజనా చౌదరి లేదా కామినేని శ్రీనివాస్తో పాటుగా తూర్పుగోదావరి నుంచి నల్లిమిల్లి విష్ణుకుమార్ రాజు లేదా సత్యకుమార్లో ఒకరికి ఛాన్స్ ఇస్తారని అయితే భావిస్తున్నారు. జనసేన నుంచి కొనిదల రామకృష్ణ, మనోహరు, మండలి బుద్ధప్రసాద్, నాయకర్ వరప్రసాద్లో ఒకరికి ఛాన్స్ అయితే దక్కనుంది. మరి అదేవిధంగా మంత్రి పదవిలో కూడా టీడీపీ నుంచి ఆశావాహుల సంఖ్య ఎక్కువైంది. అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, చింతకాయల అన్నయ్య పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, వంగలపూడి అనిత, ఆనందరావు, పీతాని సత్యనారాయణ, రఘురామరాజు, బోండా ఉమా, ధూళిపాల్ నరేంద్ర, కన్నా లక్ష్మీనారాయణ, ఏలూరు సాంబశివరావు, జనార్దన, వేమిరెడ్డి ప్రశాంతి, నారాయణ, గౌరు చరిత, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, పరిటాల సునీత, సరిత, పయ్యవుల కేశవ్, కాల్వ శ్రీనివాసులు, అమర్నాథ్ రెడ్డి, కడప నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. వీరిలో తుది ఎంపికలో చంద్రబాబు ఎవరికి ప్రాధాన్యత ఇస్తారనేది అయితే ఇప్పుడు 3 పార్టీల్లో ఆసక్తికరంగా అయితే మారిన అంశము. ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం అయితే సాధించి ఈ నెల 9వ తేదీన అయితే చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారంలో ఇవన్నీ కూడా వెలువడించబోతున్నారు.